బ్రో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే చాలా ట్రెండ్ అవుతుంది. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అసలు ఎన్టీఆర్ అవ్వడం అంత ఈజీనా? అస్సలు ఈజీ కాదనే విధంగా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అసలు దేనికోసమని ఇదంతా కూడా? సో ఈరోజు ఎన్టీఆర్ గారు పుట్టినరోజు అనమాట. దాని గురించి కొంతమంది ఆర్టికల్స్ ఇట్లా రాస్తూ ఉంటారు. సో ఎన్టీఆర్ అవ్వడం అంత ఈజీనా అంటే ఆ ఆర్టికల్ ఒకటి బయటకు వచ్చింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ అనే పేరు దేశం మొత్తంలో కూడా ఒక బ్రాండ్ అనమాట. ఎందుకంటే తెలుగు వాళ్ళందరికీ ఒక పేరు ఉంది, తెలుగు వాళ్ళు ఉన్నారు అని గుర్తింపు వచ్చిందంటే ఎన్టీఆర్ గారి వల్ల. సో రాజకీయ పరంగా కానీ ఆయన చేసిన ప్రయత్నాలు కానీ, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి మాత్రమే ఉండేది ఎక్కడ చూసినా కూడా. అలాంటిది అటు మద్రాసీల నుంచి ఇటు అంతా విడగొట్టిన తర్వాత ఇక్కడ తెలుగు వాళ్ళకంటే ఒక పార్టీ ఉండాలని చెప్పి ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టారు అనమాట. సో అలాగే పార్టీయే కాకుండా సినిమాల్లో కూడా ఆయన అంతా దేశవ్యాప్తంగా హైయెస్ట్ టెక్నాలజీని ఆ టైంకి తీసుకురావడానికి ట్రై చేశారు. సో ఎన్నో బాలీవుడ్ సినిమాలు ఉన్నా వాళ్ళని మించిన టెక్నాలజీని తెలుగు సినిమాలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. సో అట్లా ఎంతో రికార్డుకి ఎక్కిన ఆయన అలాంటి పేరు సో అటు రాజకీయంగా సినిమా పరంగా కాపాడాలి అంటే మళ్ళీ ఆ తర్వాత తరం కూడా దాన్ని అలా ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. సో మరి ఆ తర్వాత ఇంకా బాలయ్యబాబు గారు చెప్పక్కర్లేదు. ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ సినిమాల్లో, అలాగే పొలిటికల్గా ఆయనకున్న ఇది కానీ సక్సెస్లు కానీ, సో ఎక్కడ ఆయన కూడా తగ్గలేదనమాట. సో ఆయన ఈ జనరేషన్లో కూడా ఫ్యాన్స్ని పెంచుకుంటూ వెళ్తున్నాడు బాలకృష్ణ గారు. సో మరి ఆయన తర్వాత వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు ఇట్లా వచ్చారనమాట. తారక రత్న గారు, ఇంకా కొంతమంది అలా హీరోలు వస్తూ ఉన్నారు కూడా ఇంకా. సో మరి వీళ్ళందరిలో కూడా మరి జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రమే నిలబడగలిగారంటే దానికి ఉన్న టాలెంట్, సో అంత కసి, యాక్టింగ్ పైన ఉన్న ఏదైతే ఉందో. అంటే అప్పటి రోజుల్లో ఎంతమంది స్టార్ హీరోలు, ఎంత పెద్ద హీరోలు ఉన్నప్పటికీ ఏఎన్ఆర్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా, సో అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ అంటే ఒక బ్రాండ్. సో మరి ఆయన పేరుని ఖచ్చితంగా మరి జూనియర్ ఎన్టీఆర్ గారు నిలబెడుతున్నారు అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకున్న ఆప్షన్ ఆయన ఒక్కలే. ఎందుకంటే బాలకృష్ణ గారు అబ్బాయి రావాలి, మళ్ళీ ఆయన వచ్చి సర్వైవ్ అవ్వాలి అంటే దాదాపు 2-3 సినిమాలైనా తీసి అవి సూపర్ హిట్స్ కొడితే తప్ప ఈ రోజుల్లో మళ్ళీ ఎలాంటి సినిమాలు కావాలంటే కేజీఎఫ్ ఇట్లాంటి పెద్ద పెద్ద బడా సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొత్త హీరోల నుంచి. లేదంటే హనుమాన్ లాంటి అన్న పెద్ద రేంజ్ స్కేల్ హై టెక్నికల్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇది వరకట్లాగా మాస్ సినిమా తీసి, కమర్షియల్ సినిమా తీసి సరదాగా హిట్ కొట్టే రోజులు అయితే పోయినాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే మొత్తం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మెప్పించాలి ఒక సినిమాతో. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఆ కింద స్థాయి నుంచి ఏదైతే కమర్షియల్ సినిమాలు నరుక్కుని 4 పాటలు పెట్టుకుని 4 ఫైట్లు పెట్టుకునే స్థాయి నుంచి అలా అలా డెవలప్ అవుతూ ఒక రాజమౌళి గారితో చేసిన ఎక్స్పెరిమెంట్స్ కానీ, వి వినాయక్ గారు చేసిన మాస్ సినిమాలు కానీ, సో అట్లా ఫ్యాన్ బేస్ని పెంచుకుంటూ ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ వచ్చారనమాట. సో టెంపర్ నుంచి దాదాపు 2013 నుంచి అంటే ఇప్పుడు 12 ఏళ్ళు అవుతుంది. ఫ్యాన్స్కి ఎక్కడ కూడా ఒక ఫ్లాప్ అనే మచ్చ లేకుండా ఆ సినిమాలు చేసుకుంటూ కొంచెం టైం తీసుకుని అయినా సరే ఒక మంచి సినిమా చేసి ఫ్యాన్స్ ప్రౌడ్ అయ్యేలాగైతే సినిమాలు తీస్తున్నారు అనమాట. సో మరి ఖచ్చితంగా ఆ ఎన్టీఆర్ గారి పేరుని పదింతలు చేసే మనవడని చెప్పుకోవచ్చు. సో మరి ఆ పేరుని మళ్ళీ ఎన్టీఆర్ గారి తర్వాత ఎవరు తీసుకెళ్తారు? కళ్యాణ్ రామ్ గారు సినిమాలు చేస్తూ ఉంటారు కానీ సో ఆయనకి ఎక్కడో సినిమాల పరంగా సక్సెస్ రేషియో కొంచెం తక్కువ ఉంది. ఆయన ఎందుకంటే కొత్త డైరెక్టర్లను నమ్మడం కానీ, సో అట్లా వాళ్ళందరి మీద బిలీఫ్ పెట్టి ఆయన నలిగిపోతూ ఉంటాడు. సో అది అతని పరంగా, ఆయన పరంగా అది ఒక ఆయనకు గొప్పది. సో అలా ఉండడం కూడా చాలా కష్టం అనమాట. ఎందుకంటే తన ఓన్ మనీ పెట్టుకుని రిస్క్ చేయడం ఎవరి వల్ల కాదు. సో ఏ మాట కామాట ఇద్దరు కూడా ఆ తాతగారి పేరుని నిలబెట్టే, బాబాయ్ పేరుని నిలబెట్టే హీరోలు అయితే అయ్యారు. సో మరి వీళ్ళ తర్వాత అదే ఆ పడకుండా నందమూరి బ్రాండ్ అనేది తగ్గకుండా చేయాలంటే ఇప్పుడు జానకిరామ్ వాళ్ళ అబ్బాయి వచ్చారు ఎన్టీఆర్, మళ్ళీ ఇప్పుడు మోక్షజ్ఞ గారు రావాల్సింది, అలా కళ్యాణ్ రామ్ గారు అబ్బాయి కూడా పెద్దోడు అవుతాడు. సో మరి వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఒక 3-4 ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో. సో మరి తారక రత్న గారి అమ్మాయి ఉంది, పెద్ద పాప, ఆమె పాలిటిక్స్లో బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టు, చిన్నప్పటి నుంచి ఆమె ప్రతి మీటింగ్కి వెళ్ళడం అట్లా. సో ఏంటంటే నెక్స్ట్ జనరేషన్లో కూడా ఉన్నారు కానీ వాళ్ళకి షైనింగ్ అనేది వస్తుందా లేదా, మరి దేవుడు ఆ వరం ఇస్తాడా లేదా, ఫ్యామిలీ బ్లడ్లో ఉంటుంది. అది ఖచ్చితంగా వాళ్ళు రావాలి అనుకుంటే అభిమానులు తప్పకుండా ఆదరిస్తారనమాట. సో జనరేషన్ మారిపోతుంది, సోషల్ మీడియా అంతా కూడా ఎవరికి వాళ్ళు అప్డేట్ అవుతున్నారు. సో అలాంటి టైంలో ఎదగాలి అంటే చాలా కష్టం. నెగిటివిటీ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతున్న రోజులు ఇవి. సో ఇది వరకు ఏంటంటే ఒకటి జరిగింది తప్పు అంటే ఎప్పటికో తెలిసేది. ఇప్పుడు ఏంటంటే హీరో అలా చేయగడుకున్న, తలదిప్పిన, ఎవరన్నా మాట అన్నా కూడా వితిన్ సెకండ్స్లో అంతా కూడా నెగిటివిటీ చేసేస్తున్నారు అనమాట. సో అలాంటి దాన్ని తట్టుకుని ఎన్టీఆర్ గారు మరి ఇక్కడ నుంచి టాలీవుడ్ నుంచి కర్ణాటకలో అభిమానులు తెచ్చుకుని, అలాగా సౌత్ ఇండియాలో అభిమానులు క్రియేట్ చేసుకుని నెక్స్ట్ బాలీవుడ్ దాకా వెళ్ళి RRRతో ఇక మనం చూసాం ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు వచ్చిందని. సో నెక్స్ట్ దాన్ని కంటిన్యూ చేస్తూ మరి బాలీవుడ్లో వార్ 2 అనే సినిమా చేస్తూ, మళ్ళీ ప్రశాంత్ నీల్ గారితో డ్రాగన్ అనే సినిమా కానీ, సో ఇంకా ముందు వెళ్తూ ఇంకొంచెం మెట్లెక్కే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఎక్కడా కూడా అభిమానుల్ని తలదించుకోకుండా ఆ ప్రయత్నం అయితే చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎన్టీఆర్ అయ్యే అర్హత ఈయనకు ఉంది. ఆ పేరుని నిలబెట్టుకున్నాడు కాబట్టి సో ఇంకా మరిన్ని మెట్లెక్కాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం కూడా కోరుకుంటాం.